2 రోజులుగా నాకు కాల్ చేసి షర్మిల వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో మర్చి చేయడం గురించి మీరు కౌంటర్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించాను, ముఖ్యంగా ప్రార్థించాను. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నటి రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3 అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతైనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ? ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద నరహంతకుడు లాగా, ఒక పెద్ద మోసగాడు లాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి. నన్ను అడిగారు, నేను రోసయ్య గారి పేరు చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయం. 2007 జూన్ 8 ఈనాడు జ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతాడని మీరు 8 పేజీలు చదివారు. ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ. ఆయన కాళ్ళ పట్టుకున్నాడు, వెళ్ళి పట్టించుకోలేదు. మనం చూసాం కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నాడు. ఈవిడ పాద పూజ చేయించుకోండి. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాద పూజ చేశాడు. ముఖ్యమంత్రి అయిపోగానే బీజేపీలో చేరిపోయాడు. హృదయంలో నుంచి వచ్చింది కాదు. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్,
ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి విలీనం చేసేసాడు 2011. ఒక 500 కోట్లకి ఒక మంత్రి పదవికి, అందరికి తెలిసిన విషయం అది. మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట. ఈవిడికి ఒకటే గోల, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మనల్ని విడదీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ 2014. మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేనా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ? సొంత బిడ్డను చంపేసినట్టు, పుట్టినట్టు సొంత బిడ్డను చంపేసినట్లు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డను, ఈ రాష్ట్రాన్ని. స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా? ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా, మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు, ఇందిరాగాంధీకి చూపించాం. 2014లో మన తెలుగు సత్తా, ఆంధ్రుల సత్తా, తెలంగాణ తెలుగువారి సత్తా అని సోనియా గాంధీకి చూపించాం. చిత్తుగా 2 రాష్ట్రాల్లో భూస్థాపితం చేసేసాం కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ, తెలివితేటలు లేవా అన్నాం. శర్మిలాకి తెలివితేటలు అధికంగా ఉన్నాయే. భర్త బాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు అనిల్. కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా? మళ్ళా శర్మిలాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయడు. కనుక నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, అది ఎవరో ఉన్నారు, ఆ పేరు మరల మర్చిపోయారు, లోకేష్ ఓడించిన రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆడి పిచ్చి కుక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిల వెనక. ఒరే బాబు, ఆర్ల రామకృష్ణ, నీ పేరేడో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోకేసేమో తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు. నువ్వు శర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు కాంగ్రెస్. రాహుల్ గాంధీ పిల్లదా, సోనియా గాంధీ పిల్లదా, ప్రియాంక గాంధీ పిల్లదా? ఆ చింతా మోహన్ రావు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి. సార్ మీరే కాంగ్రెస్ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు. అందరూ ఒకరు కాదు, ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ, కాంగ్రెస్ నాయకులు అందరూ. వారం రోజుల క్రిందట ఢిల్లీలో, 2 వారాల క్రిందట. పేరే తెలీదు, నువ్వు చెప్పగలవా పేరు? మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్ దాని ముందు వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు. అరే నన్నే తెలీదా అంటారు. ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్
సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా. నేను అన్నా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీ లాంటి అవినీతి పరుని 1981లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదానీ లాంటి దోచుకునే గజ దొంగను, మన స్టీల్ ప్లాంట్ దోచుకునే గజ దొంగను బిలియనేర్ చేసింది. 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ. దేశంలో 100 రూపాయలు లేని ఎమ్మెల్యేని 1,00,000 కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పుస్తే 18 ట్రిలియన్. మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మోదీ గారికి, ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు, ఇతర పార్టీలు కేసీఆర్కి. కనుక వివేక్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వినండి. 7569441275 ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అని మా పార్టీలో వచ్చారు, లేదా టీడీపీలో వచ్చారు, ఇంకా జనసేనలో వచ్చారు. కానీ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప, రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు, ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు. 4 ఓటేయలేదు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు. ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, చూపించు, నువ్వు ఫైట్ చేసి చూపించు, నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం. నీకు అవసరమా రాజకీయం? ఆడపిల్లవి అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత గ్రేట్, మాయావతి లాంటి వారు లేరు. కానీ ఇలాంటి కుటుంబ అన్నకి అది మంచిది. థ్యాంక్ యూ. యశ్వంత్, ఇవాళ నాది 10వ రోజు. మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఎంతటే అసలు ఓపిక లేదు. అందరూ ఇంటర్వ్యూలు అడిగారు. చాలామంది 30-40 మంది ఇవ్వలేదు. నాకు ఫుడ్ పాయిజనింగ్ చేశారు, నన్ను చంపాలని ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు, టైం కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం. డాక్టర్ పైడి రాంబాబు గారు గత 8-9 రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్కాన్ తీశారు, అల్ట్రాసౌండ్ చేశారు. సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు. ఇదే మొదటిసారి మాట్లాడటం మొదలుపెట్టా. 9వ రోజు, ఈరోజు 10వ రోజు ప్రెస్ మీట్. మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అండర్గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒకసారి వినండి. ఒక 1 మినిట్లో సమ్మరైజ్ చేసేస్తాను. రాజశేఖర రెడ్డి గారిని దోషిగా ఛార్జ్ షీట్లో పెట్టారు. అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేవారు. 32 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. 3 విజయమ్మని ప్రతిరోజు వేధించారు, మనోవేదనకు గురి చేశారు. బ్రతికుంటుండగా ఆవిడ ప్రాణాన్ని పీల్చేశారు. 4
షర్మిలాని వీధి వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర పేరు కాంగ్రెస్ని తిట్టుకుంటూ. 5 ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు బినామీ పేర్లు అన్ని కాంగ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారు. ఈ అహ్మద్ పటేలే ఉంచుకున్నాడు ఎక్కువ. ఇవన్నీ చిట్టా నాకు కదా తెలుసు, ఫ్యాక్ట్స్ నా దగ్గర కదా ఉన్నాయి. నాకు 6 ప్రపంచ శాంతి పీస్ మిషన్ని జూలై 5, 2005 రద్దు చేశారు. దాని ద్వారా సంవత్సరానికి 8 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకి, దేశానికి లాస్ తీసుకొచ్చారు. తద్వారా 3,10,000 అనాథుల కడుపులు కొట్టారు. 40 లక్షల వితంతులు కడుపులు కొట్టారు. 9 దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్కి అమ్మేసింది ఇటాలియన్. అందుకని అప్పుడు బుక్ రాశాను, సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని 2005లో. ఆ మహాత్ముడు గాంధీ, రియల్ గాంధీ, దేశం కొరకు ప్రాణం పెడితే లక్షల మంది. ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లబ్బులో పడించి, మూర్ఖులం కదా మన మగోళ్ళలో కొంతమంది, పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి, ఎవరిని? రాజీవ్ గాంధీ. ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు. ఇది ఎవరికి తెలియదు? తెలిసిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పండి. మీడియా మిత్రులారా, ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకు ఇచ్చి, అన్ని ఛానల్స్కి ఇచ్చేసి, ప్రతి తెలుగు బిడ్డ వినేటట్టు సోనియా గాంధీ ఈజ్ ఎ సేటన్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. షీ ఈజ్ ఎ లయర్ అండ్ ఎ డిసీవర్ హూ క్యాన్సిల్ గాడ్స్. యేసు ప్రభు శాంతి సభలు క్యాన్సిల్ చేసింది. ఏమనంటే నేను క్రిస్టియన్ అంటాను. ఆవిడ క్రిస్టియన్ కాదు, క్యాథలిక్ కాదు, విగ్రహారాధన తప్పలేదు, అక్కడ హిందూ. కానీ రెండు వేషాలు వేయకూడదు. నేను అందరికీ చెప్తాను, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అంటాను. వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు, మమతా కృష్ణుడిని నమ్ముతారు, ఇంకొకరు అల్లాని నమ్ముతారు, ఇంకొకరు జీసస్ నమ్ముతారు. తప్పేముంది అందులో? ఎవరి నమ్మకం వాళ్ళకి, ఎవరి విశ్వాసం వాళ్ళకి. కానీ క్రీస్తు పేరట క్రైస్తవులను మోసం చేసిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని విభజించి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పైపోయి చేసిన సోనియా గాంధీ. కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరకండి. చేరినోళ్ళు మీ ఊర్లోనికి రానివ్వకండి. ఆ ఎమ్మెల్యేలు నిలదీయండి, అడగండి, యూత్ ఫైట్ చెయ్యండి. ఏ పార్టీలోనైనా చేరండి, మీ ఇష్టం. 3000 పార్టీలు ఉన్నాయి. కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకటి అంటే